సీతారాం ఏచూరి కోలుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే ఆయన మన తెలుగువాడు. సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీల్లో ఎప్పుడూ నార్త్ ఇండియన్స్కి అవకాశాలు ఉండేటటువంటి ప్రధాన పదవిలో మన వాళ్ళు ఇద్దరు సూపర్ సక్సెస్ అయిన వాళ్ళు. ఒకరు సురవరం సుధాకర్ రెడ్డి గారు సిపిఐలో, ఇటు సీతారాం ఏచూరి గారు. సీతారాం ఏచూరి గారు చాలా సుదీర్ఘకాలం పాటు ఉన్నారు. మంచి వక్త, తెలుగులో చక్కటి స్పష్టంగా మాట్లాడగలరు. ఇవాళకి కూడా హిందీ మీద అనర్గళమైన పట్టు ఉంది. ఇంగ్లీష్లో సూపర్ హీరో. అలాగే అంశాల మీద అద్భుతంగా హోంవర్క్ చేస్తారు. కమ్యూనిస్ట్ ఐడియాలజీకి నిలువెత్తు నిదర్శనం. కమ్యూనిస్ట్ ఐడియాలజీలో నాకు నచ్చనివి ఉన్నాయి. అది దేశానికి సంబంధించిన అంశాలలో వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తారు, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తారు. కానీ కమ్యూనిస్టే లేకపోతే దేశం ఇట్లా ఉండదేమో అనుకుంటా. ఎందుకంటే సాధారణ పేదవాడికి ఇవాళ ఒక ముద్ద దొరుకుతోందన్నా, ఒక ఇల్లు దొరుకుతోందన్నా ఉచితంగా, ఇలాంటి అనేకానికి కారణమైంది కమ్యూనిస్టులు. అట్లాంటి సిద్ధాంతాలని బలంగా వినిపించడంలో మాత్రం సీతారాం ఏచూరి సిద్ధహస్తులు. అట్లాంటి వ్యక్తి కోలుకోవాలని కోరుకుందాం. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే వెంటిలేటర్ మీద ఉన్నారు అన్నటువంటిదే సమాచారం.